తులారాశి వాళ్లకు ఈ వారం ఆదాయం విషయంలో ఎలాంటి లోటుపాట్లు కనిపించటం లేదు. ఉన్నటువంటి అవకాశాలను ఎప్పటికప్పుడు కూడా మీరు జాగ్రత్తగా వినియోగించుకుంటే సరిపోతుంది. షేర్లు, పెట్టుబడులు, వడ్డీలు, వ్యాపారపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. స్థాయిని మించి ఆలోచించటం నష్టాలకు గురి చేస్తుంది. ఇతరులకు మీరు ఎంతో కొంత ఆర్థికపరమైనటువంటి సహకారాన్ని కూడా అందించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి సమస్యలు చాలా వరకు ఈ వారం తగ్గుముఖం పడతాయి. అలాగే సంతృప్తికరమైనటువంటి జీవనాలను కూడా పొందుతుంటారు తులారాశి వారు. తులారాశి వాళ్లకు ఈ వారం కుటుంబ పరంగా ప్రయత్నాలు కలిసి వస్తుంటాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నటువంటి స్వంత ఇంటి కల కూడా నెరవేర్చుకునేందుకు తీవ్రంగా తాపత్రయపడుతుంటారు. ప్రయత్నాలను కూడా ప్రారంభిస్తుంటారు. ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా కొన్ని రకాల శుభవార్తలు కూడా వినే పరిస్థితి కనిపిస్తుంది. అధికారులతో మీకున్నటువంటి సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతుంటారు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు లాభాలు కలిసి వస్తుంటాయి. నూతనమైనటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవటం ద్వారా నిరుద్యోగులు తమ యొక్క సమస్యల నుండి బయటపడగలుగుతారు. ముఖ్యమైనటువంటి పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేయగలుగుతారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం, దైవ కార్యక్రమాలను నిర్వహించటం ఈ వారం మీకు సంతోషాలను కలగచేస్తుంది. తులారాశి వారు ఈ వారం అన్ని విధాలుగా శుభ ఫలితాలను పొందేందుకై గౌరీ అమ్మవారిని పూజించటం మంచిది. వీలైతే కనుక నిత్యము లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చదువుకొని మీ కార్యక్రమాలను ప్రారంభించండి. అన్ని రకాల శుభ ఫలితాలు మీకు కలిసి వస్తాయి.